నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా? ఆ మేరకు సంకేతాలు పంపుతున్నారా? కేసులు చుట్టుముడుతున్న దృష్ట్యా పార్టీ మారడం తప్పదా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి యాక్టివ్ గా ఉన్నారు. 2014లో తొలిసారిగా రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో సైతం అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమపై పూర్తి పట్టు సాధించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ కుటుంబం చాలా దూకుడుగా ముందుకు సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీ మారడమే ఉత్తమమని మిథున్ రెడ్డి సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. బీజేపీలోకి వెళ్తే కొంతవరకు కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడిచింది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామ్యం అయినందున అది సాధ్యం కాలేదని సమాచారం. ఇక మిథున్ రెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో పూర్తిగా వెనక్కి తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని, పార్టీలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారని గుర్తు చేశారు. అయితే అది 2019 తర్వాత కాదు, 2014లో పిలిచారట. కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారట. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. పైగా అప్పుడు టీడీపీ కీలక భాగస్వామి. మరి మిథున్ రెడ్డికి ఎలా పిలిచారో అర్థం కావడం లేదు, ఎందుకు పిలిచారో కూడా తెలియడం లేదు. ఈసారి మిథున్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గెలిచారు. పొత్తులో భాగంగా రాజంపేటను బీజేపీకి కేటాయించారు. బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా దించింది. గతం కంటే మెజార్టీ తగ్గింది. అయినా సరే మిథున్ రెడ్డి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి సైతం బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరుకుని అడ్డుకుంటారు. ఇన్ని పరిణామాల నడుమ బీజేపీ మిథున్ రెడ్డిని ఆహ్వానిస్తుందంటే ఒట్టిమాటే. ఇదంతా మైండ్ గేమ్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.